Question. రష్యా యొక్క రోసాటం ఏ దేశంలో తన మొదటి అణు విద్యుత్ ప్లాంట్ను నిర్మించడానికి ఒక కన్సార్టియంకు నాయకత్వం వహిస్తుంది? Option A. ఉజ్బెకిస్తాన్, Option B. కిర్గిజ్స్తాన్, Option C. కజకిస్తాన్, Option D. తుర్క్మెనిస్తాన్. The correct answer is కజకిస్తాన్. Question. యూనియన్ ఆర్థిక మంత్రి ఇటీవల ఆర్థిక చేరిక పథకాలను సమీక్షించడానికి ఏ రాష్ట్రాన్ని సందర్శించారు? Option A. అరుణాచల్ ప్రదేశ్, Option B. హిమాచల్ ప్రదేశ్, Option C. లడఖ్, Option D. ఉత్తరాఖండ్. The correct answer is లడఖ్. Question. ఏ అంతరిక్ష టెలిస్కోప్ ఇటీవల సూపర్నోవా అవశేషం కాసియోపియా అ యొక్క అద్భుతమైన వీక్షణలను అందించింది? Option A. హబుల్ స్పేస్ టెలిస్కోప్, Option B. స్పిట్జర్ స్పేస్ టెలిస్కోప్, Option C. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్, Option D. చంద్ర ఎక్స్ రే అబ్జర్వేటరీ. The correct answer is జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. Question. తక్కువ ఇంధనం కారణంగా కేరళలో ఏ రకమైన విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయింది? Option A. బోయింగ్ 777, Option B. ఎయిర్ బస్ A380, Option C. బ్రిటిష్ F-35 ఫైటర్ జెట్, Option D. రఫేల్ ఫైటర్ జెట్. The correct answer is బ్రిటిష్ F-35 ఫైటర్ జెట్. Question. ఇటీవలి ప్రకటన ప్రకారం ఏ నది నీటిని రాజస్థాన్కు తరలించాలని యోచిస్తున్నారు? Option A. గంగా, Option B. యమున, Option C. సింధు, Option D. బ్రహ్మపుత్ర. The correct answer is సింధు. Question. ఉత్తరప్రదేశ్లో పేలోడ్తో మొదటి రాకెట్ ప్రయోగ పరీక్షను ఏ సంస్థ నిర్వహించింది? Option A. నాసా, Option B. ఇస్రో, Option C. ఇస్రో, Option D. రోస్కాస్మోస్. The correct answer is ఇస్రో. Question. డిఆర్డిఓ అభివృద్ధి చేస్తున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పేరు ఏమిటి? దీని వేరియంట్లు 400 కిలోమీటర్లు వరకు పరిధిని కలిగి ఉంటాయి. Option A. త్రిశూల్, Option B. ఆకాష్, Option C. కుష, Option D. పరుధ్వి. The correct answer is కుష. Question. పోలీస్ అధికారిక రికార్డులలో ఉర్దూ మరియు పెర్షియన్ పదాలను హిందీ పదాలతో ఏ రాష్ట్రం భర్తీ చేసింది? Option A. ఉత్తరప్రదేశ్, Option B. బీహార్, Option C. ఛత్తీస్గఢ్, Option D. మధ్యప్రదేశ్. The correct answer is ఛత్తీస్గఢ్. Question. ప్రపంచవ్యాప్తంగా 272 మిలియన్ల మంది పిల్లలు పాఠశాలకు వెళ్లడం లేదని ఏ ప్రపంచ నివేదిక పేర్కొంది? Option A. ప్రపంచ అభివృద్ధి నివేదిక, Option B. మానవ అభివృద్ధి నివేదిక, Option C. గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్, Option D. స్టేట్ ఆఫ్ ది వరల్డ్స్ చిల్డ్రన్. The correct answer is గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్. Question. దేశంలో అత్యధిక పవన విద్యుత్ సామర్థ్యం కలిగిన రాష్ట్రం ఏది? Option A. తమిళనాడు, Option B. గుజరాత్, Option C. కర్ణాటక, Option D. మహారాష్ట్ర. The correct answer is కర్ణాటక.